వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇవాళ మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం క్రాయిడన్లో ఉన్న ఇంపీరియల్ బ్యాంకెట్ హాల్కి వచ్చాము. ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ జరుగుతాయి, చూసేద్దాం రండి. ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినందుకు అమలాకి, శశికి అండ్ రజనీ గారికి మా అందరి తరపున బిగ్గెస్ట్ థ్యాంక్ యూ. అన్నపూర్ణ రైస్ బ్రాండ్ వాళ్ళు రాఫెల్ టికెట్ విన్నర్స్కి ప్రైజెస్ స్పాన్సర్ చేశారండి. అందులో మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి గారికి ప్రైజ్ వచ్చింది. ఈవిడ ఆర్జే సిరి అండి. ఈమెను మేము ప్రేమగా లండన్ సుమా అని పిలుచుకుంటాం. యాంకరింగ్లో దిట్ట. ఈమె నా ఫ్రెండ్ లహరి అండి. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఫన్ రీల్స్ చేస్తూ ఉంటారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చి సింప్లీ మీ లహరి అండి. ప్లీజ్ ఫాలో హర్. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ థీమ్ వచ్చి రెట్రో కాస్ట్యూమ్స్ అండి. చాలామంది రెట్రో కాస్ట్యూమ్స్లో వచ్చారు, బట్ మామూలుగా కూడా రావచ్చు అని చెప్పారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. శారీస్ అమ్ముతున్నారు, స్వీట్స్ ఉన్నాయి, జ్యువెలరీ కూడా ఉందండి. వీళ్ళంతా కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి.
శ్రీకాంతి గారు నా వీడియోస్ చూస్తారంటండి. నాకైతే ఆవిడ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. నా వీడియోస్ చూడమని వాళ్ళకి చెప్పారనమాట. నాకు చాలా సంతోషమైంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంతి గారు. థ్యాంక్ యూ. ఒకళ్ళు సావిత్రి, ఒకళ్ళు జమున గారండి. బ్యూటిఫుల్. హ్యాపీ ఉమెన్స్ డే.
నేను రాఫెల్ టికెట్లో గోల్డ్ కాయిన్ విన్ అయ్యానండి. అన్నపూర్ణ రైస్ బ్రాండ్ వాళ్ళు ఈ ప్రైజ్ని స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ అన్నపూర్ణ. అన్నపూర్ణ బ్రాండ్ వాళ్ళ స్పాన్సర్ చేశారు. రాఫెల్ టికెట్లో విన్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అన్నపూర్ణ. థ్యాంక్ యూ అన్నపూర్ణ. తెలుసు తెలుగు వాళ్ళకి, కానీ ఒక్కలాగా తెలుసు. నేను ఆల్రౌండర్. మీకు ఏది కావాలన్నా అడగండి. వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏదైనా సమస్య ఉన్నా ఐఎమ్ దేర్ ఫర్ యూ. 24 hours యూ కెన్ బ్రింగ్ మీ ఫర్ ఎనీథింగ్. 50 months మీ ప్రాబ్లమ్స్ అన్ని వినాలంటే నేనెవరో తెలుసా? నేర్చుకోవడం కోసం పోల్కా సైడ్ సెట్ అయ్యేలాగా ప్యారిస్ నుంచి పోల్కి డ్యామేజ్ సెట్ తెప్పించాను. చైనా వాళ్ళు అయి ఉంటుంది. ఆ చైనా కూడా నాకు అయితే జనగామ సెంటర్ లో పూర్ణ మార్కెట్ సరిగ్గా ఉంటుంది. నా సంగతి సరేలే కానీ ఏంటి నీ సంగతి ఏంటి? గ్రామర్ ఎక్కువైందంటే కదా. పొద్దు అది గ్రామర్ కాదే గ్లామరు. అయినా నాకేం తక్కువే. వచ్చిందండి అయినా మీ అందరికీ నన్ను చూసి అసూయ. దేవుడు నాకు ఇంత అందం ఇచ్చాడు. అయ్యో దేవుడా, ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? నా సంగతి మీకేంటి అసలు? పొద్దున్న డిఎస్పి, మధ్యాహ్నం మంగ్లీ, సాయంత్రం శ్రీరామ్. ఈ టాలెంట్ ఈ గ్లామర్ మెయింటైన్ చేయలేక దూర తీరిపోతుందంటే నమ్మండి. రాత్రి మేకప్ తీసిన తర్వాత వాళ్ళు ఆయన కూడా గుర్తుపట్టట్లేదంట. వాళ్ళు ఆయన సంగతి పక్కన పెట్టండి, వాళ్ళకి 2 కుక్క పిల్లలు ఉన్నాయి, అవి కూడా గుర్తుపట్టట్లేదంట. అది సరే, ఆమెకు వచ్చే కరెక్షన్ పక్కన పెడితే ఆ ఫేస్ కరెక్షన్ కూడా డబ్బులు సరిపోవటం లేదంట. మీరు ఇలానే కొట్టుకుంటుండండి. నా ఇన్స్టాగ్రామ్ రీల్ లో మీ భాగవతం అంతా పెట్టారు. ఎన్ని లైక్లు వస్తాయో తెలుసా? చాలే ఒకటి ప్రతి విషయం బిగ్ బాస్ హౌస్ అప్డేట్స్ లాగా లైవ్ లో ఇస్తూ ఉంటుంది.
రోజు అందరూ ట్రైన్ కడతారు నా వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ముందు ఆ లైక్ సంగతి చెప్తాను వినండి. మీ ఇంటికి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఓకేనా? చేశారు కదా? ఎందుకు నేను ఎవరనుకుంటున్నారు? ఆ షారుఖ్ ఖాన్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది నేనే. మీకు అసలు ఆ విషయం తెలుసా? నిన్ననే డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ కూడా క్రియేట్ చేశా. సీక్రెట్ అని చెప్పేస్తారేంటమ్మా? అసలు మిమ్మల్ని అందరినీ పాపులర్ చేసింది నా ఇన్స్టాగ్రామ్ రీల్సే కదా. ఇదిగో ఈ పార్టీ కూడా లైవ్ నేనే, రేపు పార్టీ కూడా లైవ్ పెట్టేది నేనే. మరి పార్టీ తెలీదా? పార్టీ అంటే పుష్ప, పుష్ప అంటే పార్టీ. విగ్గుడిపోయానమ్మో. నా సంగతి చెప్తా విను. రైతాంబా రాసుకోరా. సోమవారం శ్రీమంత పార్టీ, మంగళవారం మందు పార్టీ, బుధవారం బర్త్డే పార్టీ, గురువారం సాయిబాబా పార్టీ, పూజ కూడా పార్టీ శుక్రవారం స్లీప్ ఓవర్ పార్టీ, శనివారం బ్యాడ్మింటన్ ఫ్యామిలీ పార్టీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సండే బబ్లూ గడ్ పార్టీ. బబ్లు గాడు ఎవడే నాకు తెలియకుండా? బబ్లు తెలీదా? బబ్లు తెలీదా? బబ్లు తెలీదా? బబ్లు అంటే కిట్టి పార్టీ కల్పన గారిది కుక్క పిల్ల పచ్చల ఫంక్షన్. కుక్క పిల్లలకి కూడా ఫంక్షన్ అమ్మా. ఎందుకు ఇది పార్టీలకు వెళ్తుంది కదా, దానివల్ల అడ్వాంటేజ్ చెప్పమంటారా? ఫస్ట్, ఇంట్లో పని చేయనక్కర్లేదు. రెండు, వంట పని హ్యాపీగా ఎగ్గొట్టేయచ్చు. మూడు, హ్యాపీగా రెడీ అయ్యామా, చక్కగా వెళ్ళి శుభ్రంగా తిన్నామా, గెంతులేసి మళ్ళీ లాస్ట్ లో మిగిలిపోయిన ఫుడ్ మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నామా, మరుసటి రోజు మళ్ళీ వంట ఎగ్గొట్టామా. ఈ రొటీన్ బాగుంది కదండి? కూడా ఫాలో అయిపోదాం. రెడీ.
Well done, Krish. So big offers for you. We wish you get more offers and then we have to get a signature from you. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? మీకు నచ్చాయా? మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ వాసవి. See you in the next video. Until then, keep smiling.